మ్యూజిక్, హాలీవుడ్ థీము, సో హాలీవుడ్ తెరపించింది అనమాట. ఇక ఎన్టీఆర్ గారు టాలీవుడ్లో సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ జేమ్స్ క్యామరన్తో హాలీవుడ్లో సినిమాలు హాయిగా చేసుకోవచ్చు. ఎందుకంటే మన నట విశ్వరూపం అంటే అనేది మనకి సినిమాలో చూపించాడు కాబట్టి. సో సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. 5 లాంగ్వేజెస్ కూడా పండగ. కత్తితో ఫైటింగ్ ఎలా అనిపించింది? కత్తితో ఫైటింగ్ మామూలుగా అనిపించలేదు అన్న. మామూలుగా ప్రతి హీరోలు కూడా కత్తితో నరికితే నార్మల్గా అనిపిస్తుంది, కానీ ఎన్టీఆర్ కత్తితో నరికితే కనుక కత్తికి కూడా ఊపి వచ్చింది అనమాట. 2024 ఎన్టీఆర్దేనా? 2024 ఎన్టీఆర్దే, 2025 కూడా ఎన్టీఆర్దే. సో RRR రికార్డ్ బ్రేక్ అవుతుంది, మీరేదో రాసి పెట్టుకోండి. హాయ్ బ్రో. హాయ్. ఎలా అనిపించింది ఎన్టీఆర్ అన్న దేవరా గ్లిమ్స్? బాగుంది. ఏంది షిప్ లో సీన్ బాగుంది. ఒక డైలాగ్ చెప్పాడు, కత్తితో ఇలా తింపాడు, అది కూడా బాగుంది. కత్తితో నరికే సీన్ ఎలా అనిపించింది? అదే కత్తితో నరికే సీన్ అయితే చాలా బాగుంది అన్న. ఎన్టీఆర్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి? లుక్ అయితే ఇట్స్ డిఫరెంట్ ఉంది లుక్. ఇప్పుడు అన్ని మూవీస్ లో కంటే డిఫరెంట్ గా ఉంది లుక్. అంటే RRR కలెక్షన్స్ మొత్తం బీట్ చేసేస్తుందా మరి దేవరా? RRR చేసేస్తుంది అన్న. చేసేస్తుందా? చేసేస్తుంది. ఓకే బ్రో, ఒక్క ముక్కలో ఈ దేవరా గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తాం? KCPD బ్రో. KCPD. ఓకే.